ఇప్పుడు గోకరకాయ వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలలో రెడీ అవుతుంది. పచ్చికారం కొబ్బరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలపాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం. గిన్నె పెట్టుకుందాం. గిల్లిన గోకరకాయ ఇందులో పోసుకుందాం. గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం 1/2 చెంచా ఉప్పు వేయాలి. ఉడకాల. ఇప్పుడు కొత్తిమీర పోసుకుందాం. ఇలా కోసుకోవడం అయింది. ఇప్పుడు కొబ్బరి పట్టుకుంటున్నాండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి ఇలా వేసుకోవాలి. రుబ్బుకోవడం అయిందండి. పచ్చిమిరపకాయలు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా గోకరకాయ ఉడికిన తర్వాత ఇట్లా దించుకుందాం. పొయ్యి ముట్టించుకుందాము. బగోనలో 2 చెంచాల నూనె పోసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర 1/2 చెంచా జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. మంచి ఇట్లా మగ్గి ఎర్రగైన తర్వాత 1 చెంచా ఉప్పు, 1 చెంచా పసుపు, తగినంత కరివేపాకు, కొత్తిమీర అన్నేసి ఇలా కలబెట్టుకొని పచ్చి ఇలా ఎల్లిగడ్డ దంచేసుకోవాలి. ఇప్పుడు గోకరకాయ వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలలో రెడీ అవుతుంది. పచ్చికారం కొబ్బరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలపాలి. చెంచాడు ధనియాల పొడి వేసుకోవాలండి. గోకరకాయ కూడా రెడీ అయ్యింది. ఇక దించుకుని పొయ్యి కట్టేద్దాము. దించేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ గిన్నెలోకి మనం సర్వ్ చేసేసుకుందాం. గోకరకాయ కూర సర్వ్ చేసుకున్నాం. ఇక తిని చూద్దాం రండి. టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి.